అందరికీ నమస్కారాలు. ఈరోజు డీప్ టెక్ గురించి ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందనే విషయంలో జిఎఫ్ఎస్టి ఒక కాన్క్లేవ్ పెట్టారు. నిన్నటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఉండే టెక్నికల్ పీపుల్ కానీ టెక్నాలజీ డెవలప్ చేసిన వ్యక్తులు కానీ అందరూ వచ్చారు. నా ఆలోచన ఒకటే, ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు డీప్ టెక్ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో టెక్నాలజీ అనేది ఒక భాగం అవుతుంది. ఎవరైతే టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళు ఏ పని పెట్టినా కలిసి వస్తుంది. అది హెల్త్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే పవర్ కావచ్చు, ఏదైనా సరే, రోడ్లు కావచ్చు, అన్నింటిలో కూడా టెక్నాలజీ భాగస్వామ్యం అవుతుంది. అయితే నేను ఆలోచించే విధానం, ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతాం అనే విషయం పైన వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది, మార్గం కూడా వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రాం ఇచ్చాం. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్. ఈరోజు నేను ఇచ్చిన పిలుపు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. అది మైక్రో ఆంటర్ప్రెన్యూర్ కావచ్చు, లేకుంటే స్మాల్ కావచ్చు, లేకపోతే మీడియం ఎంటర్ప్రైజ్ కావచ్చు. ఇవన్నీ పెడుతున్నాం. దీనికి ఏదైతే నేను ఈరోజు వర్కౌట్ చేశామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉండాలని, దీనికి 5 జోన్స్లో 5 పెట్టాం. ఇంకో పక్క అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో దీన్ని ముందు తీసుకుపోతున్నాం. విజన్ 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆలోచన. ఈ విజన్ 2047లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో